మీ ఉపవాస ప్రార్థనలో దాగి ఉన్న శాపము కూడా బయటికి రావాలి. Now today during your fasting prayers, the hidden curse also should be coming out. చూడండి Matthew 25:41. Matthew 25 verse 40. దాగి ఉన్న శాపము ఉపవాసం నుండి బయటికి రావాలి. Now through the fasting you should be able to come out of the hidden curse. ఎందుకంటే ఇక్కడ 11:28 లో ఉంది, నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును అని ఉంది. అంతే, దీనికి నేను పోయిన తర్వాత వస్తాదేమో కాదు, వెంటనే జరుగుతాయి. కానీ వెంటనే జరిగినా అది ఒక విత్తనం లాగా వచ్చి నెమ్మదిగా ఇంట్లో మొలుస్తూ ఉంటది. Now as mentioned in Deuteronomy chapter 11 verse 28, that when you start going after the other gods, the hidden curse will definitely come into your house, and it is not that it will come off suddenly, but it will start coming, and slowly it will be moving in your house. చదవండి Romans 2 verse 8 and 9. Verses 8 and 9. చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనములు. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. అదే శాపం అంటే. Whatever we have read in Romans chapter 2 verse 8 and 9. భేదములు పుట్టించి అనంటే మీ వలన ఎదుటి వాళ్ళకి డిస్ప్యూట్స్ కలిగించేటటువంటి మాటలు సింపుల్ గా వేస్తూ ఉంటారు. అది చాలా డేంజర్. అది And some people, they want to come bring in some kind of disputes, and they very subtly speak, and this is very dangerous to them. మీరు ఏ అధికారమైన ఉపయోగించుకోండి, you can use any kind of authority, కానీ మీకు పిల్లలు ఉన్నారని మర్చిపోకండి. but never forget that you also have children. కదా, నువ్వు ఎలా ఉంటావో అదే పంట నువ్వు కొయ్యాల్సి వస్తది. However you are, the same thing you will be reaping. కదా, నీకు ఎట్లా ఆకలేస్తుందో ఎదుటి వారికి కూడా ఆకలేస్తదని గుర్తు పెట్టుకోండి. The way how you feel hungry, the same way the others also will feel hungry. వాళ్ళకి ఆకలేసినప్పుడు నువ్వు ఆలోచించే విధానం వేరే అవుతుంది, నీకు ఆకలేసినప్పుడు వేరొక విధానం ఉంటుంది. చూసారా, ఈ రెండిట్లోనే హిడెన్ సిన్ ఉంటుంది. When others are hungry, you have a different feeling towards them. When you are hungry, you have a different feeling towards yourself, and the difference between these two is the hidden sin. చూడండి Matthew 25:41. Now let's go to Matthew 25 verse 41. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనము. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోకి పోవుడి. ఎందుకన్నారు? మరి యేసుక్రీస్తు ప్రభు వచ్చి నీ పాపం శాపం నుండి నిన్ను విడుదల చేసేసాక మరలా ఎలా వచ్చింది? మరి కడుగుతూనే ఉంటారని చెప్పి లేఖనం చెప్తున్నప్పుడు ఎందుకు వాక్యం ఇక్కడికి ఇట్లా వచ్చింది? Now why is that the scripture has been spoken like this? When you say that when Lord Jesus Christ has come, he has washed off all our sins, and he has made us right. Now why is that this particular scripture over here? కదా, ఆడపిల్లలు ఆడపిల్లల్లాగా ప్రవర్తించాలి, మగపిల్లల్లాగా ప్రవర్తించాలి. Girls should behave like girls, and boys should behave like boys. కదా, అటు ఇటు కాకుండా ఉంటే వేరే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. But if they are mixed, then they start thinking in a different way. కాబట్టి నీ ప్రవర్తన దేవుడు దగ్గర ఎలా ఉండాలి నువ్వు అనుకుంటున్నావో బయటికి వెళ్ళాక కూడా అలాగే ఉండాలి, నీ ఇంటికి వెళ్ళినాక అలాగే ఉండాలి, నీ వాళ్ళందరి మధ్యలోనూ అలాగే ఉండాలి. వేరే విధంగా అక్కడ నువ్వు ఉన్నావు అనంటే అటు ఇటు కాకుండా ఉంటావు. చూసుకో మరి. The way how you want to behave yourself in the presence of the Lord, the same way you have to behave in the presence of everyone, whoever is there externally. But if there is a change in this, then you are in between. Isaiah 3 verse 11. Now let's go to Isaiah chapter 3 verse 11. యెషయా 3వ అధ్యాయము 11వ వచనం. Isaiah 3 verse 11. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. పాత నిబంధన చెప్తుంది, క్రొత్త నిబంధన చెప్తుంది. Woe to the wicked is what the New Testament and the Old Testament says. అంతే. ఇది చాలా డేంజర్ అండి. ఒక్కసారి చెక్ చేసుకొని ఎవరిలో అయినా, ఎందుకంటే ఆ శాపం అన్నది నువ్వు మరణించినా శాపం బ్రతికే ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. Now always remember that the curse, even if you die also, the curse has life. బ్రతికే ఉంటది. ఎవరి కోసం? నీ పిల్లల కోసం. The curse will be alive for your children's sake. నేనేమంటున్నా,
Now, what is నువ్వే the man దాన్ని saying? చంపే. You should be killing that curse. నువ్వు చంపేసి ఆ ప్లేస్ లో ఆశీర్వాదాన్ని రిప్లేస్ చేసుకో. You kill that curse and replace it with a blessing. నువ్వు రిప్లేస్ చేసుకున్నావంటే నువ్వు మరణించినా కూడా నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. నీతిమంతుల పిల్లలు అడుక్కోరు. If you are able to replace the curse with a blessing, even if you die also, that blessing will come upon your children, and the children of righteousness will never beg. Isaiah 1:20. Isaiah 1:20. ఏషియా 1:20. సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు, యెహోవా ఈలాగునే సెలవిచ్చి ఉన్నాడు. అంతే, ఆ కాలం నుండి ఈ కాలం వరకు అంతే. But if you- ఎందుకంటే మనుషుల్లో మార్పు ఉంటుందేమో గాని నమ్మిన దేవుడిలో ఎప్పుడు మార్పు ఉండదు. But if you refuse and rebel, there's the same thing is happening in those times and this time also. But people might be changing, but the God whom you believe will never change. దేవుడు మారనప్పుడు, ఆయన వాక్యము మారనప్పుడు, పరిశుద్ధాత్మ మారనప్పుడు నీ జీవితము మారుతుంది. నువ్వు అదే విధంగా జీవితం జీవిస్తావు. When the Lord doesn't change, when the word doesn't change, when the Holy Spirit God also doesn't change, now it is for you. Your life can change and be just like the Lord. ఒకవేళ దేవుడు మారలేదు, నువ్వు మారిపోతూ వెళ్ళావనుకో, అప్పుడు నీతో పాటు దేవుడు వాక్యాన్ని కూడా నీకు అనుగుణంగా మారుతూ ఉంటుంది, ప్రార్థన కూడా నీకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు నీవెవరో నేను ఎరగనని అంటారు. Now the Lord doesn't change, but if you start changing as per the situations, it means that you're fasting. You will take up scriptures in accordance to you, which is convenient to you. అంతే. 8th పాయింట్ వచ్చి ఉపవాస దినము ఆచరింపవలెను. And the point number 8 is you have to take up the day of fasting. ఉపవాస దినము ఆచరింపవలెను అనుంది. అంటే ఈ రోజు ఈ 7 దినములు నువ్వు చేసే ఉపవాసంలో ఇదొక వన్ ఆఫ్ ద పాయింట్. And during the upcoming 7 days of fasting, this is one of important point. చూడండి, 2 Chronicles 20th chapter 3rd verse. Let's go to 2 Chronicles chapter 20 verse 3. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలని చాటింపగా. ఏమైంది అక్కడ? Now what happened over here? యెహోషాపాతు భయపడి ఎవరిని ఆశ్రయించాడు అక్కడ? Jehoshaphat feared, and whom did he seek? కదా, ఎవరి దగ్గరికి వెళ్ళారు ఆచరించాలని? And whom did he seek? ప్రవక్తల దగ్గరికి వెళ్ళారు. They went to the prophets. యాజకుల దగ్గరికి వెళ్ళారు. They went to the priests. ఎందుకంటే భయపడ్డారు వాళ్ళు అక్కడ. Because they have feared. కదా, జెహోషాపాత్ భయపడి అక్కడికి వెళ్ళారు కానీ వాళ్ళతో వెళ్ళి మంతనాలు జరపడానికి వెళ్ళలేదు. Jehoshaphat feared and he went to seek the Lord, but he did not go to the other people. కదా, చూడండి 1 and 2 verses చూడండి. Now let's go to verses 1 and 2. రెండవ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము మొదటి 2 వచనములు. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకు వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము అవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది, చిత్తగించము. వారు హససోన్ తామారు అను ఎందేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అంతే, ఎవరు ఒకేసారి అందరూ కూడా వాళ్ళ మీద జెహోషాపాత్ మీద పడటానికి అందరూ రెడీగా సిద్ధంగా ఉన్నారు. And there was a great multitude that was coming against Jehoshaphat. కదా, ప్రతి వారు కూడా అమ్మోనీయులు, తర్వాత మోయాబీయులు, వీళ్ళందరూ కూడా యెహోషాపాత్ మీద పడటానికి రెడీగా అయిపోయారు. The people of Moab and the people of Ammon, they have decided to come against Jehoshaphat. వెంటనే ఏం చేశాడు? Now what did he do immediately? భయపడి ప్రవక్తల్ని, యాజకుల్ని ఆశ్రయించాడు అక్కడ. Now Jehoshaphat feared and immediately he went after the prophets and priests. అంతే. అంటే ప్రమాదాలు వచ్చినా, పరిస్థితులు మారినా దేవుని మీద మనసు నిలుపుకోవడమే చాలా ముఖ్యము. Whatever might be the situations or the trials or tribulations, whatever we might be facing, it's always good that we lean our hearts onto the Lord. దేవుడి మీద ఆధారపడే వాళ్ళు ఉపవాసం చేస్తే దాని యొక్క ఫలితం ఉంటుంది, కానీ దేవుని మీద ఆధారపడకుండా ఉపవాసం చేస్తే దేని వల్ల ఉపయోగం ఉండదు.
people who depend upon the Lord, and then if they do fasting, their fasting will be answered, the prayers will be answered. But people who do not depend on the Lord, but still if they do fasting, their prayers will never be answered. కాబట్టి ఎవరు మాట వింటారో వాళ్ళనే మీరు ఆరాధిస్తున్నారు. So whosoever word you would listen, you will be worshipping only that person. అదే Deuteronomy 11:28 Now, that's what has been mentioned in Deuteronomy 11:28. కదా. మరి యెహోషాపాతు దగ్గరికి వచ్చేసరికి ప్రమాదం వచ్చిన వెంటనే ఫస్ట్ ఏంటంటే దేవుడి మీద మనసు నిలుపుకున్నాడు అతను. Now what did Jehoshaphat do? The moment he sensed, he saw that something is coming upon him, against him, he immediately depended on the Lord. 5వ వచనం చూడండి. Now let's go to verse 5. యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్త సాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలవబడి, అంతే నిలవబడి నెక్స్ట్ verse 6. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్ను ఎదిరించుట ఎవరికి నీ బలము చాలదు. అలాగే 12వ వచనము. Let's go to verse 12. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. అది ఇప్పుడు ప్రమాదం వచ్చినప్పుడు అతను దేవుడి మీద మనసు నిలుపుకున్నాడు కాబట్టి అతనికి ఏ విధంగా ప్రార్థన చేయాలో బాగా తెలిసింది. When a difficult situation has come upon him, he knew that he has to depend upon the Lord, and because of which he knew how to pray to the Lord. ఫస్ట్ దేవుడి మీద ఆధారపడాలని మనసు నిలుపుకున్నాడు కాబట్టి అతని ఉపవాసంలో లైఫ్ కనబడుతుంది. Now the first thing is he set his heart upon the Lord, to depend upon the Lord, and that's because of which he has been able to see the life. 13వ వచనం చూడండి. Now let's go to verse 13. యూదా వారు అందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును, ఆసాపు సంతతి వాడును, లెవీయులకు యహజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకు రాగా అతడు ఇలాగ ప్రకటించెను, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరు అందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకు పోవుడి, వారు జీజు అను ఎక్కుడు మార్గమును వచ్చెదరు. మీరు యెరూవేలు అరణ్యము మందరమున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందరు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడా నున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకోండి, అతడు దేవుడి మీద మనసు నిలుపుకున్నాడు కాబట్టి ఏమైంది, నువ్వేం యుద్ధం చేయక నేను వెళ్ళి చేస్తాను. As Jehoshaphat has set his heart upon the Lord, the answer came saying that you do not go for the fight, but it is the Lord who will fight on your behalf. ఎందుకు వచ్చింది? Now why did this answer come? ఎందుకంటే దేవుడి మీద ఆధారపడాలన్న మనసు ఉంది, కానీ నీ మనసు మీద, నీ ఆలోచన మీద, అసలు నీ ఆలోచన సరైనది కాదనుకో. Because Jehoshaphat he has set his heart on depending upon the Lord, but in case if you depend upon yourself and your heart is not right. కదా, ఇప్పుడు నీకు ఇటువంటి ప్రమాదం రాబోతుంది అన్నప్పుడు నువ్వేం చేస్తావు? Now when you see that something is coming against you, what will you do? ఏం చేస్తావు? What will you do? వాళ్ళకి ఫోన్లు చేస్తావు, వీళ్ళకి ఫోన్లు చేస్తావు, వాళ్ళని అడుగుతావు, వీళ్ళని అడుగుతావు, ఏం చేయాలని అడుగుతావు నువ్వు, అంతే. You phone some of your known people and you will start inquiring, what should I do, what should I do? That's it. నేను చేయగలుగుతాను, నాకు అన్ని తెలుసు, మనం చూసుకుందాం అని అంటావు నువ్వు, అంతే. Then you will say, yeah, I can handle it, I know everything, I can do it. కానీ ఇక్కడ ఇతను ఫస్ట్ ఏం చేశారు, దేవుడి మీద ఆధారపడ్డాడు అక్కడ. Now what did Jehoshaphat do? The first thing is he depended upon the Lord. దేవుడి మీద ఆధారపడటం వలన అతనికి ఏమని జవాబు వచ్చింది? Now by depending upon the Lord, what answer did Jehoshaphat? ప్రవక్త దగ్గర నుంచి సమాధానం వచ్చింది అక్కడ. He got an answer from the prophet. అంతే. ఏమని ఆన్సర్ వచ్చింది? దేవుడు ఆ ప్రవక్తతో మాట్లాడడం అనేది అక్కడ జరిగింది అక్కడ. Then the Lord has spoken to the prophet. కదా, మనుషుల్ని నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. Instead of depending upon the people and the kings, it's always good that we depend upon
the Lord. అందుకే ఇక్కడ యెహోషాపాతు మనుషుల మీద ఆధారపడకుండా ప్రవక్త మీద దేవుడి మీద ఆధారపడ్డాడు. And that's the reason why Jehoshaphat, instead of depending upon the people, he depended upon the Lord and his prophets. 18th verse చూడండి. Now let's go to verse 18. 18వ వచనం. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. యూదా వారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. కహాతీయుల సంతతి వారును అంతవరకే. verse 18. 17, 18 వచనాలు ఏముంది? What's mentioned in verses 17 and 18. రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. అంటే నువ్వు దేవుడి మీద ఆధారపడితే దేవుడు నీతో ఉంటారు, నీ మీద నువ్వు ఆధారపడితే నువ్వే ఉంటావు నీకు. Now the Lord through the prophet has spoken, tomorrow go out against them, for the Lord is with you. When you depend upon the Lord will be with you. నువ్వు దేవుడి మీద ఆధారపడితే నీ ఉపవాసానికి లైఫ్ ఉంటుంది, నీ మీద ఆధారపడితే నీ ఉపవాసానికి లైఫే ఉండదు. When you depend upon the Lord, your fasting will have life, and when you depend upon yourself, your fasting will not have life. కదా, ఇక్కడ ఏమన్నారు? యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేశాడు. Jehoshaphat bowed his head with his face. అందరూ కూడా సాష్టాంగ యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించి ఏమని పలికాడు అక్కడ? 20వ వచనం చెప్పండి. Now after falling prostrate, and what did they speak? Verse 20. అంతటి వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి యూదా వారులారా యెరూషలేము కాపురస్తులారా నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనిడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనిడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. ప్రవక్తల మీద నమ్ముకున్న వారందరూ కృతార్థులు అవుతారు. ప్రవక్తల మీద నమ్మకం లేని వాళ్ళందరూ కూడా ఏ ప్రమాదం ఎప్పుడు వస్తుందో కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ప్రతి జీవితంలో ఒక పని ఆగిపోతుంది, ఒక పని జరగట్లేదు, ఒక పని జరుగుతూ ఉన్నట్టుంటది, జరగదు. ఏదో ఒక సిట్యుయేషన్ అంటే ఏదో ఒకటి డ్యామేజ్ అవ్వడము, కారు డ్యామేజ్ అవ్వడము, ఇల్లు డ్యామేజ్ అవ్వడము, లేకపోతే మనశ్శాంతి లేకపోవడము, పడిపోవడము, తలనొప్పి రావడము, ఇవన్నీ వస్తుంటే ఏముందిలే అని ఆలోచించకూడదు. ఏంటి నాకు ఒకటి తర్వాత ఒకటి ఈ సిట్యుయేషన్స్ వస్తుంది, రాకూడదు కదా, ఇలా రావడానికి కారణం ఏంటి? ఇందులో ఫస్ట్ నన్ను నేను పరీక్షించుకోవాలి, ఎవరి మీద నిందలు వేయకూడదు అని ఆలోచించాలి. When you believe in the God's prophets, you will prosper, and when you do not believe in the prophets, you will not prosper, and you will start witnessing so many things, negative things happening. You wanted something to happen in your life, it will not happen. It will take time, or it will appear as if it's happening, but it will not happen. Sometimes you will have a difficult time with your health, your problems with your house, car, all these kind of things will be happening, and that's the time when you have to start thinking, what did I do? What was going wrong in my life? ఇది ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఏముందిలే, ఇప్పుడు దావీదు కూడా అనుకున్నాడు కదా, వర్షాలు లేదు కదా, అందుకునే పంటలు లేవు, తర్వాత వస్తాయిలే అని 2 సంవత్సరాలు అలాగే గడిపేశాడు. Even people should not be taking it very casually. Even if you see in the life of King David also, when there was no rainfall for the first year, they thought, okay, it didn't rain. The second year also the same thing happened. అదే జరిగేసరికి ఏంటి అయినా కూడా పరిస్థితులు మారలేదు, ఇంకా హర్డల్స్ వస్తున్నాయి, అనుకున్నవన్నీ ఆగిపోతున్నాయి, ఏంటి ఇట్లా జరుగుతుంది ఏంటని అప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి విచారణ చేశాడు. And the third year, when the hurdles difficult situations the famine was still continuing, then he came to the Lord and started inquiring. ఏం బయటకు వచ్చింది? హిడెన్ కర్స్ బయటకు వచ్చింది. What was that thing that was revealed to him? Hidden curse. కదా, ఆ హిడెన్ కర్స్ ఏంటి? రక్తానికి రక్తం ఇచ్చే పరిస్థితి ఎదురైంది. And what is that hidden curse about? మనుషులు రియలైజ్ అవ్వరండి. For the sake of blood. రియలైజ్ అవ్వరు ఇది. People will not realize this. రియలైజ్ అవ్వరు. అందరూ అవునా, అయ్యో పాపం యాక్సిడెంట్ లో చనిపోయారు, అయ్యో ఇట్లా చనిపోయారా, అయ్యో ఈ రోగం వచ్చి చనిపోయారా, అయ్యో అలా అని అనుకుంటారే గాని ఏ హిడెన్ కర్స్ వల్ల జరిగిందో, ఏ పాపం వల్ల జరిగిందో, ఏది విత్తడం వలన ఏది కోస్తున్నారు అన్న ఆలోచన లేదు. ఆ ప్లేస్ లో అటువంటి ఆలోచన ఉంటే మిగతా వాళ్ళని కాపాడుకోవచ్చు. People will be simply saying that, this particular person, because of accident he died, because of the sickness he has died, but they will not be able to realize. But in case if they're able to realize, they can prevent all these negative things happening in their lives. ఇక్కడ మీరు చూసారనుకోండి,
జెహోషాపాతు ప్రాబ్లం రావడంతోనే వెంటనే ఏం చేశాడు? వెంటనే ప్రాబ్లం రావడంతోనే వెంటనే మనసు నిలుపుకున్నాడు. ప్రవక్తల దగ్గరికి వచ్చారు, దేవుడి మీద ఆధారపడ్డాడు, ప్రవక్త మాట్లాడడం జరిగింది. అతనికి ఏమైంది? 27th verse లో ఏం జరిగిందో చూడండి. As soon as a difficult situation has come into Jehoshaphat's life, immediately he set his heart upon the Lord. Immediately the Lord has sent the prophet. He has depended upon the prophet. And then let's see what has happened in verse 27. ఈలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచెను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలెనని యూదా వారును యెరూషలేము వారును వారి అందరికీ ముందు యెహోషాపాతు సాగి వెళ్ళిరి. యెహోషాపాతును సాగి వెళ్ళిరి, జయం పొందుకున్నారు. నువ్వు దేవుడి మీద ఆధారపడి అందుకనే మీరు ఉపవాసం ఇంకా సండే నుండి మొదలవుతుంది. ఇవన్నీ కూడా ఒక్కసారి నెమరు వేసుకోండి, ఒకసారి జ్ఞాపకం తెచ్చుకొని మీరు రాసుకొని, మీరు ఒక్కొక్కరు మీకు ఏమేమి అవసరమో ప్రతిదీ మీరు దాని మీద దృష్టి పెట్టారంటే జెహోషాపాతు లాగా మీరు 7th డేకే మీరు విజయం చూడగలుగుతారు. Now, as mentioned in verse 27, how Jehoshaphat has led the people with happiness and joy, and they rejoiced over their enemies. In the same way, during the 7 days of fasting, if you start thinking what's happening in our life, what's going wrong, and then if you put everything right in the sight of the Lord, the same way on the 7th day, you will get the deliverance. చూడండి, ఎస్తేర్ 4th chapter 15 నుండి 17 వచనాలు. ఎస్తేరు 4వ అధ్యాయము 15 నుంచి 17 వచనములు. ఎస్తేర్ చాప్టర్ 4 verses 15 to 17. జాగ్రత్తగా చదవండి. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదుల అందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికెత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా నున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించదును, నేను నశించదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము జరిగించెను. అంతే. ఇక్కడ ఎస్తేరు ఏం చేసింది? What did Esther do over here? అక్కడ యూదులు అందరికీ ఒక ప్రమాదం అన్నది రాబోతుంది అని తెలుసుకునేసరికి వెంటనే ఏం చేసింది? ముందు మీరు మన వాళ్ళందరినీ కూడా చేర్చి ఉపవాసం ఉండండి, నేను కూడా ఇక్కడ ఉపవాసం ఉంటాను, నేను తప్పకుండా రాజు దగ్గరికి వెళ్తా, కానీ నేను రాజు దగ్గరికి వెళ్ళేది కరెక్ట్ కాదు, కానీ వెళ్తా, నేను నాశనం అవ్వాలంటే నాశనం అయిపోతా. ఎందుకంటే ఆ కాలంలో రాజు యొక్క భార్యలు రాజు పిలిస్తే గాని వెళ్ళకూడదు, అందరికి కనిపించకూడదు. Now Esther, when she has realized that there's something serious coming upon the Jews, immediately she called Mordecai and she said, gather all those people and start fasting for 3 days. Even I along with my maids also will start fasting, and for sure I will go to the king and talk to him, actually which is against the law, but I will definitely go to the king and talk to him. If I perish, I will perish. అంటే ఆ రోజులు ఎలా ఉన్నారో చూడండి. Now during those days, think about ఈ రోజులు నా పిల్లని 10 మందికి చూపించుకోవాలని చూస్తారు, ఎగబడతారు. Now today people, the husbands would say that they want to display their wives to 10 people. అట్లాంటివి చూపించే అలాగా చూపించడం వల్ల ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఎక్కువైపోతున్నాయి. And because of which there are increasing number of illegal relationships. కానీ ఇక్కడ ఏమైందో చూద్దాం 10వ వచనము. Now let's see verse 10. పిలువపడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడినన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకుల అందరికీ అతని సంస్థానంలో ఉన్న జనుల అందరికీ తెలిసి ఉన్నది. ఇక్కడ ఆపేసేయండి. అక్కడ ఏముంది? ఆ అంతర్గృహంలో ప్రవేశించాలంటే వాళ్ళు ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వాళ్ళు రావాలి. చాపకుండా వచ్చారంటే వాళ్ళని చంపేస్తారు. And in that king's inner court, whoever comes inside, the king should hold out his golden scepter towards one particular person. If he's not pointing out, that particular person should be put to death. కానీ అక్కడ ఎస్తేరు ఎవరి పక్షంలో నిలబడింది? But here Esther
stood on whose behalf? దేవుడి పక్షంలో నిలబడింది. She stood on the God's behalf. ఈ రోజు నేను చెప్తా మీరందరూ కూడా దేవుడి పక్షం నిలబడ్డారని. And today I am telling that you, all of you have stood. ఏది ఏమైనా సరే అని చెప్పి మీరు నిలబడ్డారు. అందుకనే మీరు మీ అందరూ కూడా అధికంగా ఆశీర్వదించబడతారు. Come what may is how you have stood by the side of the Lord, and because of which all of you would be blessed. కానీ వీళ్ళు ఎందుకంటే వీళ్ళు కూడా జెహోషాపాత్ గాని ఎస్తేరు గాని దేవుడి మీద ఆధారపడమన్నది ఇక్కడ చూపిస్తున్నాను మీకు. Let it be Jehoshaphat or Esther, I'm showing that both of them have depended upon the God. ఈ లోకం యొక్క రూల్స్ లో నుంచోలేదు, దేవుని యొక్క రూల్స్ మీద నుంచుంది. They didn't stand by the rules of this world, but they have stood by the rules of the Lord. కదా, నేటికి 30 దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పింది అక్కడ. She has told that it's been 30 days that I have been not called by the king. ఎందుకంటే మొర్దెకై చెప్తున్నాడు, నువ్వేంటి నువ్వు అక్కడికి వెళ్ళేసరికి రాణి అయిపోయావు కదా అని అనుకుంటున్నావా నువ్వు అని అంటున్నాడు. Now Mordecai was talking to Esther saying that what is that you're thinking about yourself, that just చూడండి. because you become a queen. 12-13 వచనం చూడండి. Now let's go to verses 12 and 13. Esther chapter 4 verses 12 and 13. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకై తెలపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజు నగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు కొందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. ఇది చూసారా, ఇది హిడెన్ సిన్, ఇది హిడెన్ కర్స్. ఇది Now this is a hidden curse. సిట్యుయేషన్ చూస్తే ఏంటి, అక్కడ రాజ్యం ప్రకారము రూల్ ప్రకారము రాజు యొక్క ఆ మందిరంలోనికి వెళ్ళకూడదు. Now as per the rule of this kingdom, the queen should not be entering into the king's palace. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మొర్దెకైని యూదులందరినీ చంపడానికి చూస్తున్నారు. But what's happening here was the enemies wanted to kill Mordecai and all the Jews. మనం కూడా అవే జస్టిఫై చేసుకుంటూ ఉంటాం కదా. We also justify of whatever we. అలా కాదు, అలా అనుకోలేదు, ఇట్లా అనుకోలేదు అని మనం కూడా జస్టిఫై చేసుకుంటాం. We also justify ourselves by saying that no, it's not like that. I didn't think it's not like this. కానీ ఎన్నోసార్లు మనం మాటిచ్చి తప్పింది మీకు గుర్తుండదు, కానీ అలా కాదు ఇలా కాదు అని మాత్రం జస్టిఫై చేసుకుంటాం. Many a time whatever vow we have given and we have not done that, we will not remember that, but we always talk about justifying our sins. ఇక్కడ మీరు చూసారంటే ఈమె చెప్తుంది, రాజు దగ్గరికి వెళ్ళే అవకాశం నాకు రాలేదు అన్నప్పుడు ఇక్కడ ఏమన్నాడు, ఓహో మేమందరము ఈ కష్టంలో బాధల్లో ఈ ప్రెషర్ లో మేముంటే నువ్వేదో తప్పించుకున్నావని అనుకుంటున్నావా నువ్వు, కానీ దేవుడు మాకు ఎక్కడి నుండైనా సరే మాకు సహాయం అయితే ఇస్తారు, కానీ నువ్వు నీ వాళ్ళు నశించిపోతారు అని చెప్పి మొర్దెకై చెప్తాడు అక్కడ. Now though Esther was telling that it's been 30 days that the king didn't call me, but still Mordecai was telling her that do you think in your heart that you will escape in the king's palace anymore than all of these Jews? కానీ అక్కడ మొర్దెకై ఒకవేళ కోపంతో మాట్లాడినా కూడా ఆమె మాత్రం నేను నశించుతానేమో కానీ తప్పకుండా నేను రాజు దగ్గరికి వెళ్తానని చెప్పింది. అంటే షీస్ టూ గుడ్. Even though Mordecai was very firm in his speech, but Esther took it very gently and she started speaking in a very gentle manner. She's too good. ఆమె క్యారెక్టర్ చూసినప్పుడు అందరి స్త్రీల్లో ఇటువంటి క్యారెక్టర్ ఉంటే ఎంత బాగుంటది కదా. నీ ఇంటి వారందరూ రక్షించబడతారు, నీ ఇంట్లో ఒక పరలోకంలో ఉంటుంది, ఒక సంతోషం ఉంటుంది, అన్ని ఉంటాయి మీకు. While I'm talking about the characteristics of Esther, I started feeling that yes, how good it would be that every lady in the house would be having these characteristics of Esther and every family would be delivered. కదా, అంటే ప్రతి స్త్రీకి ఎదుటి వారికి సహాయం చేసే స్థితి ఉంది, కానీ అక్కడ మౌనంగా ఉండి జస్టిఫై చేయడం అనేది రాంగ్. Every lady, do you have a chance to actually talk on other person's behalf, but if you stay silent and you justify your actions, that's not right in the sight of అది కరెక్ట్ కాదు. That's not right. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు మొర్దెకై.
That's what Mordecai is talking about. నువ్వు సహాయం చేయగలిగే స్థితిలో ఉండి కూడా నువ్వు మౌనంగా ఉంటున్నావు అని అంటే దేవుడి దృష్టిలో కరెక్ట్ కాదని మోర్దెకై చెప్తున్నాడు అక్కడ ఎస్తేరుతో. Now Mordecai is very firmly saying to Esther, saying that when you are in a position where you can help, but still you're not helping, this is not right in the sight of కానీ the Lord. దేవుడైతే నాకు సహాయం చేసేస్తారు, కానీ నువ్వు నీ వారు నాశనం అవుతారని And అన్నారు. he says, the Lord will for sure help us, but you and your father's house will perish. ఎప్పుడు మర్చిపోకండి ఇది, But never forget this. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. Never forget this. సహాయం చేయగలిగే స్థితి నీకు ఉన్నప్పుడు నువ్వు అక్కడ చేయడం చాలా ముఖ్యం. అంటే దైవ జ్ఞానము సమయోచితమైన మాటని, సమయోచితమైన జ్ఞానాన్ని నీకు అనుగ్రహించబడుతుంది అన్నప్పుడు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడకుండా అక్కర్లేనివన్నీ మాట్లాడి దేవుడి నామానికి దూషణ తెచ్చే విధంగా ఉండకూడదు. The God's wisdom, when you say that you have that, the same wisdom will tell you where to speak, how to speak, when to speak, when not to speak, and when you do not do accordingly, that's not right in the sight of the Lord. కదా 14th verse మరలా చదవండి. Now let's go to verse 14. 14వ వచనం. నీవు ఈ సమయమందు ఏమియో మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని. అంతే, ఇది గుర్తుపెట్టుకోండి. మనకి లేవీ కాండంలో ఒక వాక్యం ఉంది ఏంటంటే, నువ్వు దేవుడికి ఏదైనా మొక్కుకున్నావంటే ఆ మొక్కు నువ్వు తీర్చలేదనుకో, దేవుడు బలవంతంగానైనా ఆ మొక్కు తీర్చుకుంటారు, కానీ అది నీకు శాపం అవుతుంది అని చెప్పి వాక్యం చెప్తుంది, నీకు పాపం అవుతుందని. You find this scripture in Deuteronomy chapter 23 verses 21 and 22. If you have actually vowed something to the Lord and you do not be haste in doing that, definitely the Lord will require of you, but it will be considered as a sin to you. స్టేట్మెంటే కదా, నోరుంది కదా అని ఎన్నైనా ఇచ్చేసుకుంటాం మనం. Just because we have a mouth, we make a lot of statements. కానీ ఎస్తేర్ ఆ విధమైన స్టేట్మెంట్స్ ఇవ్వలేదు ఇక్కడ. But Esther has not made any statements. కానీ ఆమె ఏ విధంగా ప్రవర్తించింది? How did she behave? కదా, ఈ విధంగా నేను నశించిపోతాను, తప్పక రాజు దగ్గరికి వెళ్తానని వెళ్ళింది. కానీ ఆమెలో అంత మంచి మనస్తత్వం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి ఆమెను చూసిన వెంటనే రాజుకి కనికరము జాలి కలగడం అన్నది జరిగింది. And when she said, I will definitely go to the king, whether I will perish, if I perish, I will perish. And with that particular attitude, when she went to the king was welcoming her. అటువంటి జీవితాలు ఎలా ఉంటుందంటే జోయల్ 1:14 చూడండి. Now, how will these kind of lives would be? Let's go to Joel chapter 1 verse 14. Consecrate a fast, call a sacred assembly, gather the elders and all the inhabitants of the land into the house of the Lord your God, and cry out to the Lord. అంతే. యోవేలు 1:14 వచనం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి అంటే, ప్రతిష్ఠించడం అని అంటే ఏంటి? మీరు అన్ని ఒప్పుకొని పవిత్రపరుచుకుని అక్కడికి వస్తున్నారు అనంటే అన్నిటి నుండి మీరు ప్రతిష్ఠించబడి దేవుడికి ఇష్టంగా జీవిస్తున్నారు అని అర్థం అక్కడ. When you consecrate a fast, call a sacred assembly, it means that everything you are confessing in the sight of the Lord and you're coming out pure. అది చాలా ముఖ్యమైన విషయము. And this is very important. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూద్దాం. The next point. నెక్స్ట్ పాయింట్ వచ్చి నైన్త్ పాయింట్. Ninth point. Let's see the point. ఉపవాసమును గూర్చి దేవుని సంభాషణ. A conversation, God's conversation about the fasting. అంతే, ఉపవాసమును గూర్చి ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది మీకు. This will be very interesting. Whatever the Lord will be having a conversation with you regarding fasting. మీరు ఉపవాసం ఉన్నప్పుడు అది చూచి దేవుడు మీ గురించి ఏమనుకుంటున్నారా అన్నది మీకు తెలియాలి. When you call on a fasting, and you should be knowing while you are fasting, what is that the Lord has been thinking about you. చూడండి, జకర్యా 7 verse 1 to 7. Zechariah 7 verses 1 to 7. Zechariah 7వ అధ్యాయము మొదటి 7 వచనములు. రాజైన దర్యావేషు ఏలబడి యందు 4వ సంవత్సరము కిస్లేవు అను 9వ నెల 4వ దినమున బేతేలు వారు షెరెజెరును రెగెల్మెలకును తమ వారిని పంపి, ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు 5వ నెలలో ఉపవాసముండి దుఃఖింతమా అని 5వ నెలలో ఉపవాసముండి దుఃఖింతమా అని యెహోవాను శాంతిపరచుటకై మందిరము నొద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా, సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, దేశపు జనుల అందరికిని యాజకులకును నీవు ఈ మాట తెలియజేయవలను.
ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెల 7వ నెల మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగియే ఉపవాసం ఉంటిరా. ఇది ఉపవాసమును గూర్చిన సంభాషణ. అంటే అందరూ ఉపవాసాలు చేస్తూ ఉంటారు, కానీ దేవుడికి ఆ ఉపవాసంలో అసలు ఏం ఆలోచిస్తున్నారు అన్నది ఇక్కడ చూపిస్తున్నాను మీకు. Now what I'm showing here is many people will be doing fasting, but what is that the Lord has been thinking when you are taking up a fast? ఇక్కడ ఇశ్రాయేలీయులు ఉపవాస ఆచారంను గూర్చి దేవుడు ప్రవక్త ద్వారా సందేశం పంపించడం జరిగింది. The Lord through his prophet is sending a message regarding the kind of traditional fasting these people of Israel has been taking up. ఎందుకంటే యెరూషలేం నాశనం అయినప్పుడు, అంటే దేవాలయాన్ని పడగొట్టిన తర్వాత ప్రతి సంవత్సరము, అంటే ఇక్కడ కిస్లేవు అంటే ఏంటి తెలుసా? డిసెంబర్. అది కిస్లేవు అన్నది డిసెంబర్. మీకు డిసెంబర్ 12వ నెల అనుకోండి, ఇజ్రాయేలీ పీపుల్ కి కిస్లేవు అంటే 9వ నెలది. Now the word Chislev that was mentioned in Zechariah chapter 1, for us it is pertaining to the month of December. కదా, కిస్లేవు. తర్వాత జీవ్ అంటే ఆగస్ట్. అది Now the word Jiv means August. మీకు మే 5వ నెల అనుకోండి, ఆగస్టు వచ్చి 5వ నెల ఇశ్రాయేల్ జనాంగానికి. For instance, if it is May is the 5th month for you, for them it is August. ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే మీకు 12 నెలలే, కానీ ప్రతి 3 సంవత్సరాలకి ఇంకొకసారి వాళ్ళకి ఆధార్ 2 అని చెప్పి ఇంకొక నెల యాడ్ అవుతుంది వాళ్ళకి. For us we have 12 months, but for them for every 3 years there will be a new month adding up. మీకు 28 days లేకపోతే 29 days లేకపోతే 30, 31 అట్లా ఉంటుంది. వాళ్ళకి 29 or 30 అంతవరకు. Your calendar 31 అన్నది ఉండదు. Your calendar might be showing 28, 29, 30, 31. For them it's not like that. కదా, కానీ ఇక్కడ మీరు చూసారంటే కిస్లేవు అనే టైంలో, అంటే వాళ్ళు డిసెంబర్ నెలలో, ఆ డిసెంబర్ నెలలో ఇప్పుడు చెప్పండి మరి, డిసెంబర్ నెల వాళ్ళకి 9వ నెల అని అంటే ఆ టైంలో ఎక్కడ క్రీస్తు పుట్టడం అన్నది జరిగింది? Now if you clearly observe this, Chislev is the month of December. There's a 9th month for them. And where is during this month did Christ was born? ఎలాగా, ఏ టైంలో, ఏ డిసెంబర్ లో పుట్టారు? Now in which December Christ was born? మరి ఇక్కడ 9వ నెల, మీరు 12వ నెల ఎందుకు చేస్తున్నారు? Now for them is the 9th month and for us it's the 12th month. కదా, అప్పుడు పుట్టినట్టు అసలు రూలే లేదు. Now you don't have a proof over there. అంతే. కానీ ఇక్కడ మెయిన్ దీనికి వచ్చామంటే, యెరూషలేములోని దేవాలయాన్ని పడగొట్టడం వలన వాళ్ళేంటి, దుఃఖపరుచుకోవడానికి ప్రతి సంవత్సరము వాళ్ళు ఈ విధంగా ఉపవాసం అన్నది చేయడం వాళ్ళకి ఆచారం. అది and it's a tradition for them because as the temple of Jerusalem temple was destroyed, these people have started taking up a tradition that is fasting every 5th month. కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే యెరూషలేంలో దేవాలయంని పడగొట్టడం వలన ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుని ఉపవాసం చేస్తున్నాం కదా, మరి ఇప్పుడు మళ్ళా దేవాలయం కట్టడం మొదలు పెడుతున్నారు, మరి ఈ సంవత్సరం కూడా మేము ఉపవాసం చెయ్యాలా అని అడగడానికని వాళ్ళు యాజకుల దగ్గరికి, ప్రవక్తల దగ్గరికి వచ్చారు. Now they have come to the prophets and the priests having a doubt, saying that all these years because the temple of the God has been destroyed, as traditionally we have been having a fasting, but now since the temple is being rebuilt, should we fast now? కదా, అంటే వీళ్ళు ఎప్పుడు కూడా అక్టోబర్లోను ఆగస్టులోను ఉపవాసాలు ఉంటారనమాట. వీళ్ళకి అలవాటు. సంవత్సరానికి అక్టోబర్ నెలలో, ఆగస్ట్ నెలలో వీళ్ళు ఉపవాసం ఉంటారు. And these people traditionally in the month of August and October they take up fasting. కదా, అంటే ఇక్కడ అక్టోబర్ ని తిష్రీ అంటారు. 5వ వచనం చదవండి. Now let's go to verse 5. దేశపు జనుల అందరికీ యాజకులకును నీవు ఈ మాట తెలియజేయవలను, ఈ జరిగిన 70 సంవత్సరముల ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగియే ఉపవాసం ఉంటిరా. అది అంటే అక్టోబర్ అంటే 7వ నెల. For them it's October for them is the 7th month. 7వ నెల. అక్టోబర్ లోను ఆగస్ట్ లోను వాళ్ళు చేస్తూ ఉంటారు. మేము ఈ సంవత్సరం కూడా ఉపవాసం చెయ్యాలా అని వచ్చారు అక్కడ.
Now they have come there to inquire, should we really fast even now? వెంటనే దేవుడు మాట్లాడడం మొదలు పెట్టారు. Immediately the Lord started speaking. మీరు ఉపవాసం ఉన్నప్పుడు నా ఎడల భయభక్తులు కలిగే ఉపవాసం ఉన్నారా అంటే దీనికి అర్థం ఏంటని తెలియాలి మీకు. And when the Lord said that when you fasted and mourned in the 5th and the 7th months during these 70 years, did you really fast for me? వీళ్ళు వచ్చి అడుగుతున్నారు, They have been inquired. They're inquiring. కానీ వాళ్ళ హృదయంలో ఏముంది, దేవుడికి వాళ్ళ మీద ఏ ఇంటెన్షన్ ఉంది, But what ఏ kind of, ఉద్దేశం ఉంది what's the kind of intention they have towards the Lord in their hearts? అంటే దేవునితో ప్రేమపూర్వకమైన సంబంధం కలిగి ఉండుట ఇశ్రాయేల్ జనాంగం మర్చిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ The people of Israel, they have forgotten that they have to maintain a relationship of love towards the Lord. అదే జరుగుతుంది ఇప్పుడు కూడా. Even now it's the same. అంటే ఆచారబద్ధమైన సంబంధాలకు అలవాటు పడిపోతున్నారు. And these people are slowly getting used to things of like the traditional things. మరి ఇటువంటి రిలేషన్షిప్ తో ఉంటూ నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను ఆత్మను పొందుకున్నాను, నేను బాప్తిస్మం తీసుకున్నాను, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, నేను దశమ భాగం ఇస్తున్నాను అంటే ఎట్లాగంటే దేవుణ్ణి అడుక్కున్నోడు కింద చేసి చూపిస్తూ ఉంటారు వీళ్ళు. With this kind of relationship, these people will be speaking, I have known Lord, I have been anointed, I have been baptized, and they will show the Lord as a beggar. అంటే మీరు భయభక్తులు నా యందు భయభక్తులు కలిగే ఉపవాసం ఉన్నారా అని అంటే దానికి అర్థం తెలుసా మీకు? When the Lord has asked, are you really fasting for me? మీరు నిజమైన మారు మనసు నిజమైన పశ్చాత్తాపంతో ఉపవాసం ఉండుట లేదు అంటే భయభక్తులతో లేరు అని అర్థం. That means the Lord is clearly telling that with true repentance you're not fasting. వారి ఉపవాసంలో లోపం ఉంది. So there is a dearth in their fasting. అదే దేవుడు చూపిస్తున్నారు, మీ ఉపవాసంలో ఏంటి లోపం ఉంది అని చూపిస్తున్నారు. That's what the Lord has been showing. భయభక్తులు లేవు, There's no fear of the Lord. నిజమైన పశ్చాత్తాపం లేదు There is no true repentance. కదా. బబులోను చెరలో ఉన్నంత కాలము వారు ఉపవాసం ఉన్నారు, దుఃఖించారు. As long as they were held captive in Babylon, they have fasted and they prayed. కానీ వారి మనసులో దేవునికి స్థానం ఇవ్వట్లేదు. But they're not giving place to the Lord in their hearts. వారి పాపాలకి స్థానం ఉంది. They have place in their hearts for their sins. వాళ్ళ పాపాలకి, వారి అబద్ధానికి, వారి మోసానికి అయితే వాళ్ళ హృదయంలో స్థానం ఉంది, కానీ దేవుడికి స్థానం లేదు అక్కడ. They do not have place for the Lord in their hearts, but they have place for their lies, for their deception. ఎందుకంటే వారి పాపము నిమిత్తము బబులోను చెరకు వెళ్ళిపోయారన్నది జ్ఞాపకం చేసుకోవట్లా. They are not recollecting that because of their sins they have been held captive in Babylon. ఎందుకు వెళ్ళారో జ్ఞాపకం లేదు. ఏ పరిస్థితిని బట్టి అంటే ఎందుకు నీ పరిస్థితి ఎట్లాగా అయ్యింది, ఎందుకు నీ పనులు ఆగిపోయాయి, ఎందుకు ఇది జరగట్లేదు, ఒకటి తర్వాత ఒకటి జేబుకు చిల్లు పడినట్టు వెళ్ళిపోతూ ఉంది, ఎందుకు ఇట్లా అయ్యింది అన్నది రియలైజ్ అవ్వట్లేదు వాళ్ళు. These people are not realizing why is that there's a hole in their pocket and why is that the things are not happening in their life positively. They're not bothered about ఎందుకు జరగవలసిన ప్రతి పని ఎందుకు ఆగుతుంది, whatever work has to happen, why is దానికి that కారణం ఏంటి not happening? What is the reason for this? కదా. సేమ్ వీళ్ళు అంతే. ఈ ఇశ్రాయేల్ జనాంగము ఎందుకు బబులోనికి పట్టుకుని వెళ్ళిపోయి అక్కడ మీరు ఉన్నారు అన్నది వీళ్ళకి జ్ఞాపకం లేదు, కానీ ఫాస్టింగ్ చెయ్యాలన్నది మాత్రం జ్ఞాపకం వచ్చేసింది వాళ్ళకి. These people, these Israelites do not remember like for what purpose they have been going through all these things, but they start remembering that they have to fast. ఎందుకంటే ఉపవాసమును కూర్చిన దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క ఆలోచన ఏంటి అన్నది గుర్తు పెట్టుకుని ఈ మిగతా పాయింట్స్ మీదకి మీరు వెళ్ళాలి. Now you have to very clearly understand what is the purpose, what is the God's intention about fasting, and accordingly you have to act. ఇక్కడ ఏమంటున్నారు, మీరు ఏది చేసినా మీ స్వప్రయోజనం కొరకే మీరు చేసుకుంటున్నారు, అంటే నువ్వు అనుకున్నది జరగడానికి నువ్వు చేసుకుంటున్నావు కదా అని అంటున్నారు. Now here the Lord clearly talks in verse 6 that whatever you're doing, it is only for yourselves. చదవండి అది. ఆరో వచనం, మరియు మీరు ఆహారము పుచ్చుకొనినప్పుడు స్వప్రయోజనముకే కదా పుచ్చుకొంటిరి, మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనముకే కదా పానము చేసితిరి కదా. మీరు తినేటప్పుడు మీ ఇష్టమే, అంటే ప్రతిదీ కూడా మీకు అనుగుణంగా ఏం జరగాలో దాని ప్రకారమే మీరున్నారు, కానీ నేనెక్కడ పని చేశాను, మీరు నన్నెప్పుడు అడిగారు అని అడుగుతున్నారు ఇక్కడ. So whenever you drink, whenever you
eat or do anything, you are doing whatever is convenient to you, but have you ever asked me, and what is that work that I have done in your lives? అంటే ఏది చేసినా మీ స్వప్రయోజనం కొరకే చేసుకుంటూ దేవుని కోసమే ఉన్నాము అని ఎవరు చెప్పుకుంటున్నారు? And whatever you're doing it for your selfish gains. And who is that who's telling that I'm doing it for the Lord? 7th verse చూడండి. Let's go to verse 7. 7వ వచనం. యెరూషలేములోను దాని చుట్టూన పట్టణములోను దక్షిణ దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసుకు తెచ్చుకొనకుండా వచ్చునా? దేవుడు నీకు ప్రకటించిన ఆ మాటలు నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి కదా. దాన్ని మానేసి మిగతా అన్నిటి మీద దృష్టి, ఇదే మీరు చెక్ చేసుకోవాలండి. You should be remembering whatever the Lord has spoken to you. And నువ్వు ఉపవాసం చేసేటప్పుడు దేవుడికి ఏదో నువ్వు గొప్ప మేలు చేస్తున్నట్టు కాదు, నీకు మేలు కోసం చేసుకుంటున్నావు అన్నది గుర్తుపెట్టుకో. please do not think that you're doing something great for the sake of the Lord while you're fasting, but while కదా. fasting you're trying to do something good for yourself and not అంతే. for God. దేవుడికి చేసేటప్పుడు ఎలాగంటే నువ్వేదో దేవుడికి చేసేటట్టు చేస్తావు, నీకు నచ్చకపోతే మానేస్తూ ఉంటావు. అంటే ప్రతి దాంట్లో కూడా నీ అండర్స్టాండింగ్ గా ఉంది. And you, when you do this fasting and the praying, you do as if you're doing for the God, but actually you're doing it for your own self. And when you don't like anything, you just keep quiet. అంతే. ఏదో నువ్వు దేవుడికి సహాయం చేస్తున్నట్టు, దేవుడికి అన్ని చేస్తున్నట్టు, నా వల్లనే దేవుడు బతుకుతున్నట్టు చూపిస్తూ ఉంటారు. You show as if you're doing a great favor to the Lord and the Lord is depending upon you. 12 and 13. Now let's go to verse 12 and 13. 12-13 వచనములు. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యొక్క యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండానట్లు హృదయములను కురివిందుల వలె కఠినపరుచుకొని గనుక సైన్యములకు అధిపతి యొక్క యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చెను. కావున సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. అంతే. ఎందుకంటే నేను చెప్పినప్పుడు మీరు విననప్పుడు మీరు చెప్పినప్పుడు నేను విన్ను అని అంటున్నారు ఇక్కడ. The Lord clearly tells that when I tell you, you don't listen, and when you speak, I will not listen. మరి ఇన్ని సంవత్సరాలు చేసిన ఉపవాసం ఏమైంది? Now what will happen for all those years of పని fasting? చేసిందా? Did it really work? పని చేయలేదు. It didn't work. నీ బుర్రలో ఏమొచ్చిందో దాన్ని నమ్ముకొని దాన్ని కన్ఫర్మ్ చేసి తీర్పు తీర్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. Whatever you get in your thoughts, you will believe that, and accordingly you will pass a judgment. చూడండి 1 Corinthians 10:31. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. 1 Corinthians chapter 10 verse 31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. అంతే. ఇక్కడ నువ్వు ఏది చేసినా దేవుని మహిమ కొరకు, నువ్వు ఏ డిసిషన్ అని తీసుకో, ప్రతిదీ కూడా దేవునికి మహిమ తెచ్చేటట్టు ఉందా, నీకు మహిమ తెచ్చుకునేటట్టు ఉందా, దేవునికి అనుగుణంగా ఉందా, నీకు అనుగుణంగా ఉందా? అంతే. ఎందుకంటే దేవుడి చిత్తంలో ఆశీర్వాదాన్ని నింపి రిలీజ్ చేస్తారు. అందుకనే అబ్రహాంతో ఏమన్నారు? అబ్రహమా, నీకున్న ఒకగానొక కుమారుని బలిగా ఇవి అని అన్నప్పుడు అక్కడ ఏమి జస్టిఫై చేయలేదు. అలా కాదు, ఇలా కాదు, మీరే కదా ఇచ్చారు, ఇప్పుడు మీరు ఇలా అడుగుతున్నారంటే ఏమనలేదు, ఇవ్వడానికి వెళ్ళిపోయాడు అంతే. Now whatever you do to the glory of the God and not for your own self glory. And when Abraham was asked, give me your son, what did he do? He did not question anything. He did not doubt the Lord, but simply he went ahead for whatever the Lord has asked. అక్కడ ఏం సాక్ష్యం పొందుకున్నాడు? Now what kind of testimony he has gained there? నువ్వు దేవునికి భయపడువాడు అని నేను ఎరుగుదును అని అన్నారు. Now I know that you fear the Lord. చూసారా, దేవుడికి భయపడేవారు దేవుడి పని చేయడానికి ఇష్టపడతారు. దేవుడికి భయపడని వాళ్ళు వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేసుకోవడానికి ఇష్టపడతారు. Those who fear of the Lord, they will do what the Lord wants them to do, and those who do not have the fear of the Lord, they will do whatever they want. Romans 14 verse 17. Let's go to Romans 14:17. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనము. దేవుని రాజ్యము భోజనము పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందల ఆనందమై ఉన్నది. Verse 18, 18వ వచనం. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడై ఉన్నాడు. అంతే. ఎందుకంటే మీరు సమూయేలుని చూసినా, ఓకే, అదే విధంగా అపోస్తల పౌలుని చూసిన మనుషుల ముందు దేవుని ముందు కూడా మంచి సాక్ష్యం పొందుకుని ఉంటారు.
If you consider Prophet Samuel or Apostle Paul, they have a very good testimony in the sight of the Lord and of the people. కదా, ఇది విన్నప్పుడు మీకు రావాలి, ఇదే విధంగా నేను దేవుడి ముందు మనుషుల ముందు మంచి సాక్ష్యం పొందుకోవాలని అసలు ఎప్పుడైనా ఆలోచించారా? Now, when you hear this, you also should be having this thought that, yes, I also, like Prophet Samuel and Apostle Paul, that I also should be having a good testimony in the sight of the Lord and of the people. Have you ever thought about it? కదా, దేవుని రాజ్యము భోజనము పానము కాదు. The kingdom of Lord is not about just eating or drinking. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందము, అదే దేవునికి ఇష్టమైన ఉపవాసం. Now, but it is of righteousness, peace, and joy in the Holy Spirit God. That's what the Lord. పార్షాలిటీ కాదు అక్కడ. It's not about any kind of partiality. నువ్వు ఇప్పుడు రాహాబు దేవుని మీద ఆధారపడింది కాబట్టే తన ఫ్యామిలీని కాపాడుకుంది. Rahab, as she was depending upon the Lord only, she was able to save the entire family. అంతే. కానీ ఆమె గాని దేవుని మీద భయభక్తులు కలిగి లేదనుకో, తన ఫ్యామిలీని అందరినీ తనే పాడు చేసుకునేది. And on the other side, if Rahab was not having the fear of the Lord, she would have destroyed her entire family. అలాగే రోమన్స్ 14:6-9. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 6 నుంచి 9 వచనం. Romans 14:6-9. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. తినివాడు దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నాడు కనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తినని వాడు ప్రభువు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడను తన కోసమే బ్రతకడు, ఎవడను తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రతికినా చనిపోయినా ప్రభువారమై ఉన్నాము. తాము మృతులకును సజీవులకును ప్రభువే ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఎందు నిమిత్తము క్రీస్తు మరణించారు? For what reason Christ died? ఎందుకు? For what reason? ఈగో హర్ట్ అయ్యి కోపం తెచ్చుకోవడం, ఈగో హర్ట్ అయ్యి వెళ్ళిపోవడం, ఈగో హర్ట్ అయ్యి వాళ్ళ మీద నింద వేయడం, నీ సొంత ఆలోచన కోసం మిగతా వాళ్ళని బ్లేమ్ చేసేయడం. మన మ్యానిపులేటర్ ఎలా ఉంటారో చెప్పాను మీకు. మ్యానిపులేటర్స్ ఏ విధంగా ప్రవర్తిస్తారో కూడా చెప్పాను. దొంగతనం చేసేసి వచ్చేస్తారు, అది అందరికి తెలిసిపోతుందని ముందుగానే వెళ్ళి నేను దొంగ అంటాను తనే చెప్పేసుకుంటుంటాడు. Now people who, when their ego was hurt, they will speak negative things, they will start shouting, they will show all kinds of they show angriness, and then I spoke to you about manipulators. These manipulators, they do all negative things, and when they realize that yes, whatever they have done will be displayed outside, these people will go and tell the other people, saying that okay, these people are ready to show me as a manipulator. ఇవన్నీ కూడానండి హిడెన్ కర్స్. Now all these things come under the category of hidden అది curse. ఎవ్వరికి తెలియదు. కానీ హిడెన్ కర్స్ అన్నది ఏ మనిషి మీద దాగి ఉన్న శాపం ఉందో ఆ మనిషి రియలైజ్ అవ్వడగాని ఆ మనిషి మీద శాపం ఉన్నట్టు బయట ప్రజలందరూ చూడగలుగుతారు. అమ్మ బాబో ఇలా మాత్రం ఉండకూడదు బాబు, జాగ్రత్త పడాలని అంటారు. Every person on whom this hidden curse is upon, they will not be able to realize, but all the people surrounding them, they will be able to realize that the hidden curse has come upon these people, Kada? and they will be thinking that, oh no, I should not be like this person. ఇది క్రీస్తు ఎందుకు నీ కొరకు మరణించారు అని అన్నప్పుడు ఈ మాటలు మనుషులు మాట్లాడాలి కానీ సొంత డబ్బా కొట్టుకోకూడదు. Now Romans 14:6-9, and you should be able to realize that for the reason why the Lord Jesus Christ has died. కదా, కానీ ఈ లోకంలో ఏం జరుగుతుంది? వాళ్ళు బతకడం కోసం మిగతా వాళ్ళని చంపేయడం మొదలెట్టారు. But the people of this world, in order to live, they start destroying the other people's life. కదా, లాస్ట్ పాయింట్, Final point. 10వ పాయింట్, దేవునికి ఇష్టమైన ఉపవాసము. And the fasting that pleases the Lord. Isaiah 58:6-8. Isaiah 58:6-8. యెషయా 58వ అధ్యాయము 6 నుంచి 8 వచనములు. దుర్మార్గులు కట్టిన కట్టను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము గదా. నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపక ఉండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదియే గదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ
నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనెను. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డ దానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని. ఎంటైర్ చాప్టర్ మొత్తం ఆల్రెడీ మీరు 3 times చదివేశారు. You have read this entire chapter of Isaiah 58 3 times. కానీ మీకు ఇక్కడ 10 పాయింట్స్ చెప్పిన దాంట్లో ఈ 10 పాయింట్స్ అంటే నువ్వు ఈ 9 పాయింట్స్ నుండి కూడా నువ్వు ఒక్కొక్కటి తప్పించుకొని యథార్థంగా ఒప్పుకొని దాని నుండి నువ్వు బయటకు వస్తే దేవునికి ఇష్టమైన ఉపవాసంలోకి వచ్చి కూర్చుంటావు. The first 9 points that have been discussed, and you start escaping from all those things, and then you come and stand in the point number 10. That's how you land yourself in the fasting that pleases the Lord. మాథ్యూ 25th చాప్టర్ లో ఏముంది ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి. Now let's go to Matthew 25. 33వ వచనం చూడండి. Matthew 25 verse 33. మత్తయి సువార్త 25వ అధ్యాయము 33వ వచనం. తన కుడి వైపునున్న గొర్రెలను ఎడమ వైపునున్న మేకలను నిలవబెట్టెను. అప్పుడు రాజు తన కుడి వైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టారు. దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చారు. పరదేశి అయ్యుంటిని ఉన్నారు నన్ను చేర్చుకొంటిరి. అంటే ఈ 6 పాయింట్లో ఏముంది? Now what's there in all these points? ఎదుటివారు నీకు ఏం చెయ్యాలని నువ్వు అనుకుంటావు, నువ్వు వాళ్ళకి చెయ్యాలి. Whatever you expect the others to do to you, you have to do to them. అంతే. నీకు ఈ వాక్యం తెలిస్తే నువ్వు వాళ్ళకి సర్వ్ చేయాలి. If you know the word of God, you have to serve them. వాళ్ళు నీకు చెయ్యాలని ఎలా ఎదురు చేస్తున్నావో నువ్వు వాళ్ళకు చెయ్యాలి. The way how you expect them to serve you, in the same way you have to serve them first. ఇది దేవుడు చెప్పకుండా నీకు ఆలోచన వచ్చింది అని అంటే దేవుడు ఏమంటారు? ఇదిగో ఈ విధమైన సేవ చేసావు కాబట్టి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా కదా. దిగంబరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితివి, రోగిని అంటే ఏదైనా సరే నాకు చక్కగా మంచి సహాయం చేశారు. మీరు నాకు ఎప్పుడు కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు, నాకు ఎప్పుడు ఇబ్బంది కలిగించలేదు, మీరు కూడా సహాయం చేస్తూ అంటే నీ గురించి మిగతా వాళ్ళు మంచి చేస్తున్నారు అని అంటే అది దేవుడి దగ్గరికి వెళ్తుంది. నీ గురించి నెగిటివ్ మాట్లాడుతున్నారు అని అంటే ఇదిగో ఎడం పక్కన నా ఎడం వైపు ఉన్నవారులారా అన్న దాని దగ్గరికి వెళ్ళిపోతావు. When people talk good things about you, saying that yeah, this person has helped me, served me and gave me food, and this particular testimony will reach the Lord, and when you talk about your own self, it will go to the people who are standing on the left side of the Lord. ఇక్కడ ఏంటంటే దేవునికి ఇష్టమైన ఉపవాసంలో అయితే వీలైతే ఉండరు, ఇలాంటి వాళ్ళైతే ఉండరు. Now these kind of people will not come into the category of fasting which pleases the Lord. కానీ దేవునికి ఇష్టమైన ఉపవాసంలో నీకు మేలు కలుగుతుంది. But the fasting which pleases the Lord will actually do favor to you. కానీ దీనికి ఇంకొక గొప్ప భాగ్యం ఉంది, మీకు తెలుసునా? There's a great favor to this. దేవుడికి ఇష్టమైన ఉపవాసంలో నీకే కాదు, నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేస్తావు వాళ్ళకు కూడా మేలే జరుగుతుంది. And the fasting which pleases the Lord, not only for you but to all those people whom you pray, they also will be blessed. ఇక్కడ నేను 11 పాయింట్స్ మీ దగ్గర తీసుకొచ్చాను నేను. So I have got you 11 points. ఒకటో పాయింట్ వచ్చి, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటకు నీ మీద ఎవరైనా నిందలు వేస్తే ఆ నిందల నుండి నిన్ను బయటకు తీసుకొచ్చి ఎవరు నీ మీద నిందలు వేశారో వారి మీదకి ఈ నిందలను పంపిస్తారు దేవుడు. Now whoever has blamed you for any wrong cause, and the Lord what he will do is he will take all these wrong blames upon you and put them onto those people. అదే కదా మరి అబ్రాహాము యొక్క నిబంధనలో ఏముంది? నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో నేను వాళ్ళని ఆశీర్వదిస్తాను, నువ్వు ఎవరిని దూషిస్తావో నేను వాళ్ళని శపిస్తానని వాక్యం చెప్తుంది. Now in the covenant of Abraham it is clearly mentioned that whomever you bless I will also bless, and whomever you curse I will also curse. అలాగే పరిశుద్ధాత్మ కూడా ఈ మన అపోస్తలులకి ఒక వాగ్దానం ఇచ్చారు, నువ్వు ఎవరి పాపాలు నిలిచి ఉంచుతావో వారి పాపాలు నిలిచి ఉంటాయి, ఎవరి పాపాలు నువ్వు తీసివేస్తావో వారి పాపాలు తీసివేయబడతాయని వాళ్ళకి ఆ గిఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది. A gift has been given to the apostles saying that whosoever sins you will retain, it will be retained, whosoever sins will be
cancel, it will be cancelled. ఇప్పుడు నీ ఉపవాసంలో ఏముంటది? దేవుడికి ఇష్టమైన ఉపవాసంలో ఏంటి? And what is there in that fasting that pleases the Lord? ఎవరెవరు బంధకాల్లో ఉన్నారో వాళ్ళు వచ్చి నీ దగ్గర చెప్పుకుంటున్నప్పుడు దానికి నువ్వు అక్కడ అలా కాదు ఇలా కాదు అని కాదు, దానికి నువ్వు సొల్యూషన్ ఇవ్వాలి నువ్వు అక్కడ. And anyone coming to you and talking about the kind of bondages they were in, you should be able to give a right solution for their deliverance. కదా, దానినే దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు అని అర్థం. ఎందుకంటే వాళ్ళు దుర్మార్గంతో పాపం వాళ్ళు పట్టుబడి నా పరిస్థితి ఇలా ఉందని నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం సమాధానం ఇస్తున్నావు? అక్కడ నువ్వేం సాల్వ్ చేస్తున్నావు? And when these people, they are in the caught up with the wickedness of the bondages, when they come to you, what is the right answer you're giving to them? కదా, అంటే నీ ఉపవాసంలో ఇది ఉందా లేదో చూసుకో మరి. Now you have to check if this is there in your fasting. రెండోది, కాడిమాను మోకులు తీయుటయు అని ఉంది. To undo the to loose the bonds of wickedness. అంటే వాళ్ళు ఒకలాంటి బర్డెన్ ఉంటదండి, అది ఎవ్వరికి చెప్పుకోలేరు. అది మనం ఎవరికి చెప్పుకున్నా కూడా వాళ్ళు అలా కాదు ఇలాగని చెప్పేస్తారా గానీ ఆ బర్డెన్ ఏంటో అండర్స్టాండ్ చేసుకోరు. To undo the heavy burden, people will have the heavy burdens in their heart, but people will say that, oh, it's so easy, you come out of this, you do. వాళ్ళకి అర్థం కాదు, ఒకలాంటి భారంగా ఉంటారు వాళ్ళు. And they have a lot of burden in them, and people will not అది చెప్పుకోవాలనుకుంటారు. They want to speak about it, కానీ ఆ వాళ్ళని అండర్స్టాండ్ చేసుకోరు. but people will not understand them. కానీ నిజంగా నువ్వు దేవుడికి ఇష్టమైన ఉపవాసంలో ఉన్నావు అనుకో, ఆ భారం నుండి నువ్వు ఆ బంధకాల నుండి వారికి డెలివరెన్స్ ఇవ్వగలుగుతావు నువ్వు. But if you are there in the fasting that pleases the Lord, for sure you will be able to give deliverance to them from their bondage. భారం నుండి, బంధకాముల నుండి, బలహీనతల నుండి విడుదల పొందుకుంటారు. So all those people will, from all kinds of wickedness, bondages, weaknesses, they will be getting deliverance. మరి అలాగే ఎవరైనా సరే బంధకాలతో ఒకలాంటి బర్డెన్ నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు? Now people, when నువ్వు మార్చుకో, నువ్వు చేసుకో, నువ్వే ఇలా ఉండాలి అని చెప్పి వెళ్తున్నావు అంటే వాళ్ళ దగ్గర నుంచి భారం తీయట్లేదు నువ్వు. when the people come to you with a heavy burden, and if you say you do like that, you do like that, and you just simply make statements, you're not helping them actually. మూడోది ఏంటి? బాధించిన వారిని విడిపించుటకు అని ఉంది. To let the oppressed go free. కదా, ఐజాయాలో ఉంది, ఐజాయా 58 చాప్టర్ లోనే ఉంది. Isaiah 58 verse 6. ఇది దేవుడికి ఇష్టమైన ఉపవాసము. ఇది చేయకుండా నీకు నువ్వు ఉపవాసం చేసుకునే ఉపయోగం లేదు. Now this is the fasting that pleases the Lord, and if you do not do this, there's no point in doing fasting. బాధించిన వారిని విడిపించడం అంటే వాళ్ళని ఎవరో అన్యాయం చేస్తారు, మోసం చేస్తారు, అబద్ధంలోనికి నడిపిస్తారు. ఆ విధంగా బాధింపబడి అవమానంతో ఉన్న వారికి నువ్వు ఏం విడుదల ఇవ్వగలుగుతున్నావు? Now to the oppressed means these people might be deceived or manipulated, and to these kind of people, what is that kind of comfort you're giving? కదా. 4, ప్రతి కాడిని విరగొట్టుటయు. ఇవన్నీ కూడా నీ ఉపవాసంలో ఉందా అన్నది గుర్తుపెట్టుకో. And that you break every yoke, and you have to check all these points if they are there in your fasting. నేను ఇందాకే చెప్పాను, నీకు ఎంత ఆకలేస్తుందో ఎదుటి వాళ్ళ ఆకలిని కూడా నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలి. I have already told you that as much as hunger you are, you should be able to understand the hunger of the other person. అంతే, అది నువ్వు అర్థం చేసుకోకుండా నువ్వు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. Without understanding, please do not speak. It's not right. 4వ పాయింట్, ప్రతి కాడిని విరగొట్టుటయు. And that you break every yoke. కదా, ఎలా విరగొట్టగలుగుతావు? Now how can you break that? మనుషులు ఎవరైనా ఉండనియండి, Let it be anyone. నీ ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా, నీ జీవితం ద్వారా, నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదం ద్వారా వాళ్ళకి విడుదల కలగాలే కానీ ఇక్కడ ఇలా ఉండి అక్కడ అలా ఉన్నారేంటి అంటే వీళ్ళకి వాక్యం తెలీదా అనే జీవితం నువ్వు చూపించావు అనంటే నువ్వు వాళ్ళ కాడిని విరగొట్టట్లేదు, ఇంకా వాళ్ళ కాడిని అలాగే ఉంటుంది తెలిసి కూడా నువ్వు కూడా వాళ్ళతో పాలుభాగస్తులు అవుతున్నావు. Now how can you break every yoke? It is only through the word that has come to you. It is through the life that the Lord has given you. It is through everything that the Lord has given you. You should be able to show this testimony to them, and you can free them from the yoke. But if you are acting contrary to this, you will not be able to break any kind of yoke, and you will not be able to deliver them. నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదంటే నువ్వు చెక్ చేసుకోవాలి మరి. If through your words and through your behavior they are not able to break the yoke, it means that you have to examine yourself. కానీ దేవుడికి ఇష్టమైన పాయింట్స్ అయితే నీతో చెప్పేశాను నేను. But I have told you whatever that pleases the Lord. ఈ 4 పాయింట్స్ లోను ఇటువంటి ఉపవాసం దేవుడికి ఇష్టమైనది. Now these 4 points which is mentioned in Isaiah 58 verse 6, this is what the fasting that pleases the Lord.
ఆయనకి ఇష్టమైన ఉపవాసము నువ్వు చేయటం వలన నీకు కలుగు ప్రయోజనాలు ఏమిటి? Now, what are the advantages that you have when you do fasting that pleases the Lord? కదా, ఇప్పుడు ఏమన్నాను, దేవునికి ఇష్టమైన ఉపవాసం అని 4 పాయింట్లు చెప్పాను నేను. Now, I have shown you in Isaiah 58 verse 6 that the 4 points which pleases the kind of fasting that pleases the Lord. నీ ఇంట్లో వారికైనా నీ బయట వారికైనా గానీ ఇప్పుడు వరకు చెప్పిన ఆ 4 పాయింట్లో నువ్వు ఏ విధంగా ఉపయోగపడ్డావు నువ్వు Now, వాళ్ళకి? to your household or to the external people, outside people, now how is that you are being useful for all these people? కదా, నువ్వు ఉన్నావు అనంటే నెక్స్ట్ లెవెల్లో నువ్వు ఇప్పుడు వెళ్ళగలుగుతున్నావు అని అర్థం. Now, if you are there in all these 4 points, it means that you are going to the next level. ఇటువంటి ఉపవాసం చేయటం వల్ల నీకు ఉపయోగం ఏమిటి? Now, what is that you will gain when you do నీకు fasting that ఏంటి, నీకు pleases the Lord? ప్రయోజనాలు ఏం కలగబోతున్నాయి Now, నీకు? what are those advantages to you? ఐజియా 58 verse 8 to 12. Now let's go to Isaiah 58 verses 8 to 12. యెషయా 58వ అధ్యాయము 8 నుంచి 12 వచనములు. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును. ఇతరులకు బాధించుటయు వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డ దానిని బట్టి మాట్లాడుటయు నువ్వు మాని ఆశించిన దానిని ఆకలిగొని వారికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలము ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి వలెను ఊట వలెను ఉండుదువు. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీవు జనులకు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరగబడిన దానిని బాగు చేయువాడనియు దేశములో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును. అంటే నేను మీకు మొదట చెప్పిన ఆ 4 పాయింట్స్ లో మీరు ఉన్నారు అనంటే మీకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు చూడండి ఇక్కడ. If you are there in the 4 points mentioned in Isaiah 58 verse 6, then the kind of blessing that you would be receiving, you can see from Isaiah 58 verses 8 to 12. కదా, ఏ పేరు పెడతారంట నీకు? Now, what is that name that the Lord would be giving you? ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను. His righteousness is his foundation. త్రోవలు సిద్ధపరచు వాడవని నీకు పేరు. అంటే నువ్వు అనేక మంది బంధకాల్లో ఉన్నప్పుడు వారికి ఒక మార్గం చూపిస్తున్నావు, అంటే వాళ్ళ త్రోవలు సరళం చేస్తున్నావు. అక్కడ Now, many people ద్వారాలు మూసేయట్లేదు. and many people, when they are in the bondages and you were able to show the way, you are called the restorer of streets. కదా, అంటే చూడండి 2 Chronicles 7 chapter 14 to 16 verses. 2 Chronicles chapter 7 verses 14 to 16. రెండవ దినవృత్తాంతంలో 7వ అధ్యాయము 14 నుంచి 16 వచనములు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కన్ను దృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. అది ఏ ప్రేయర్ చేసినా వినాలనిపిస్తుంది అప్పుడు. Then if you are like this and whatever you pray, it will be pleasing to the sight of God. ఈ విధంగా నువ్వు ఉపవాసం చేయాలి. Now this is how you have to take up fasting. నా పేరు పెట్టబడిన నా జనులు అంటే నా పేరు పెట్టబడిన నా జనులు అయితే వాళ్ళు తగ్గించుకోగలుగుతారు. నన్నే అంటున్నారని అనరు వాళ్ళు. And if my people who are called by my name, they will for sure humble themselves. కదా, తన్ను తాను తగ్గించుకొని దేవుడి వైపుకు తిరిగి they will humble themselves, they will turn towards the Lord. తెలుగులో చదవండి వచనం మరలా. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల. చెడు మార్గములు విడిచిన ఎడల అంటే ఇప్పుడు నేను చెప్పిన 4 పాయింట్స్ లో మీరు లేరు అని అంటే మీరు దానికి కారణం ఏంటో చూసుకుని దానికి కారణమైన దాన్ని మీరు వదిలిపెట్టాలి అక్కడ. If the 4 points which I have mentioned to you, if you are not there in that, you have to find out the reason and you have to forsake that reason. అంతే. చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశం నుండి వారి ప్రార్థనలు విని వారికి విడుదల దయచేస్తాను అని అన్నారు. For if they turn from the wicked ways, then I will hear from heaven and will forgive their sin and heal their land.
కదా, అప్పుడు నీ పేరేముంటది? నువ్వు నిజంగానే దేవుడి తట్టు తిరిగి చెడు మార్గములు, చెడు ఆలోచనలు వదిలి నీ సొంత ఆలోచనలు పక్కన పెడితే ఎలా ఉంటుంది? నెక్స్ట్ వర్స్ చూడండి. Now, if you really turn towards the Lord, leaving all your wickedness, now what will happen to you? Let's see verse 15 and 16. ఈ స్థలమందు చేయబడిన ప్రార్థన మీద నా కన్ను దృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును, నా పేరు ఈ మందిరమునకు నిత్యముగా ఉండునట్లుగా. అది అంటే ఈ పేరు నిత్యము నీ ఇంటి మీద ఉంటది. నీ ఇల్లే దేవునికి ఆలయంగా మారుతుంది. And the God's name will be there upon your house forever, and your house will turn as a temple for the Lord. కదా, చెప్పండి మరలా ఇంకో పాయింట్. నా పేరు ఈ మందిరములకు నిత్యముగా ఉండినట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని. అది నేను కోరుకొని అంటే దేవుడికి ఇష్టమైన ఉపవాసంలో దేవుడు నిన్ను కోరుకుంటున్నారు. అదే చెప్పని కదా, ఉపవాసం అంటే ఏంటి? నువ్వు అందంగా అలంకరించబడి పవిత్రంగా పరిశుద్ధంగా వస్తే దేవుడు నిన్ను ఏ విధంగా తీసుకుంటున్నారు? And the fasting which I have told you, if you adorn yourself very good and you come with purity and holiness, how is that the Lord is receiving you? నిత్యము నా పేరు నీకు పెట్టబడును అని ఉంటుంది. My name will be there forever. అంటే ఇక్కడ ఈ 4 పాయింట్స్ దేవుడికి ఇష్టమైన ఉపవాసంలో ఏముంటాయి అన్నది, దేవుడికి ఇష్టమైన ఉపవాసంలో ఏముంటాయో చూపించేశారు. ఇది బయట వాళ్ళకి కాదు, నీ ఇంట్లో వాళ్ళకి కూడా వర్తిస్తుంది. అక్కడ పార్షియాలిటీ చూపించడం అనేది కరెక్ట్ కాదు. And the 4 valuable points mentioned in Isaiah 58 verse 6 has been shown to you. It is not only for you but to your household also. కదా, అవి 4 అయితే ఇక్కడ పాయింట్స్ ఏంటి? దేవుడికి నీ ఇష్టమైన ఉపవాసం నువ్వు చేయడం వలన నువ్వు పొందుకునే ప్రయోజనాలు చూపిస్తున్నారు ఇక్కడ ఇప్పుడు. Now those are the 4 things which you have to do, and here I'm showing you by doing so what are those things or the blessings you will be getting. అంటే దేవుని పేరు నీ ఇంట్లో ఉంటది కాబట్టి ఎప్పుడు నీ ఇల్లు వెలుగు చుక్క వలె వెలుగుతూ ఉంటది. As the Lord's name is there upon your house will continuously shine. 2 స్వస్థత వెంటనే వస్తుందంట. స్వస్థత కలుగునంట్లే, వెంటనే స్వస్థత కలుగుతుందని అన్నారు. And you will be healed instantaneously, immediately. ఎందుకంటే నువ్వు దేవుడికి ఇష్టమైన ఉపవాసం చేస్తున్నావు కాబట్టి దేవుని నీతి నీలో ఉంది కాబట్టి నీ దేవుని యొక్క నీతి నీ ముందు నడుస్తుంది అని ఇక్కడ వాక్యం చెప్తుంది. So as you are doing the fasting which is pleasing to the Lord, you are there in God's righteousness. The righteousness will be going ahead of you. ఎందుకంటే దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఏంటనేది 4 పాయింట్లు చెప్పాను. ఆ ఉపవాసంలో నువ్వు ఉండటం వలన దేవుడు నీకు ఇచ్చేటటువంటి ఆశీర్వాదం గురించి చెప్తున్నాను ఇప్పుడు. What are those 4 points because of which if you that's the fasting you do which is pleasing to the Lord, and by doing so whatever those blessings you will be receiving, that's what I'm showing you. ఏమి స్థానం అండి వాళ్ళది నిజంగా. What kind of a position are they will be enjoying? 4ది యెహోవా మహిమ వాళ్ళకి కావలి కాస్తదంట. And then the glory of the Lord will be protecting them. అది ఎప్పుడు వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ అంటే ఏమవుతుందంటే నీ కారు కూడా పాడవదు. Your car also will not పాడవదు. నువ్వు ఏది అనుకుంటే ఆ పని జరిగిపోతుంది అక్కడ. and whatever you think it will come to pass. 5ది దేవునికి జవాబు కూడా నీకు వెంటనే దొరుకుతుంది. And the answer from the Lord you will receive it immediately. చీకట్లో కూడా నీకు వెలుగు వస్తుంది. అంటే పరిస్థితులు సరిగా లేకపోయినా కూడా వెలుగు నేను ఉన్నానని నీకు చూపించేస్తుంది అక్కడ. Even in నీకు darkness, భయం రాదు అసలు. even in darkness you will be having the light, because it means even if some difficult situation arises also you will get that light into those situations and you will never fear. అప్పుల నుండి నువ్వు బయటకు వచ్చేస్తావు. You will come out of all your financial crisis. ఏ పనులు ఆగిపోయాయో అవన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి. Now all those works which have stopped till now will be released. దేవుడు నడిపింపు 24 hours నీతోనే ఉంటది. And the leading of the Lord will be there 24/7. నువ్వు ఏ పనైనా నార్మల్ గా ఊరికి ఊహించుకున్నా కూడా అందులో కూడా నీకు జయం కలుగుతుంది. Whatever you think, just casually you think about something, you will be victorious in that as well. కరువులో కూడా నువ్వు చాలా సంతోషంగా ఉంటావు, సంతృప్తిగా, నీకు ఏ కొదువ ఉండదు షూనేమీ లాగా. You will be very happy even during the times of famine, just like the Shunammite woman. 9th పాయింట్, నీ ఎముకలకు నీ శరీరానికి నీకు బలం కలుగుతుంది. Now you will be having strength to your body and to your bones. 10, నీరు కట్టిన తోట వలెను పచ్చని జీవితము. ఓకే, వయసుతో సంబంధం లేకుండా పచ్చని జీవితము నీకు నీ చేతిలో ఉంటుంది.
irrespective of your age, you will have a wonderful life with you. పచ్చని జీవితం, వయసుతో సంబంధం లేదు ఇది. Irrespective of your నువ్వు age. దేవుడికి ఇష్టమైన ఉపవాసం నువ్వు ఉన్నావు అన్న 4 పాయింట్లు నీ వల్ల ఎదుటి వాళ్ళకి ఉపయోగం ఉండాలి కానీ నీ వల్ల ఎదుటివారు బాధపడకూడదు. With those ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. with those 4 points, which is pleasing to the sight of the Lord, and if you are in that fasting, you will be useful for the others, that is in the sight of the Lord and not in your sight. లేదనుకో నీ దృష్టిలో నువ్వు ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటావు Else in your sight you're always right. కదా. వాక్యం చెప్తుంది కదా, మనుషులు వాళ్ళు వెళ్ళే మార్గం కరెక్ట్ అనుకుంటారు, తుదక అది మరణానికి దారి తీస్తుందని వాక్యం చెప్తుంది. The word from Proverbs clearly says that people will think that whatever way they have chosen is the right one, but eventually it will lead to death. ఎందుకంటే చాలా మంది నాకేమి పనిష్మెంట్ రావట్లేదు కదా, నేను దేవుడికి ఇష్టంగా ఉన్నాను అందుకనే రావట్లేదు కదా అనుకుంటూనే దుష్కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు అని ప్రసంగి చెప్తున్నాడు. Many people would be thinking that the punishment is not coming to them immediately. They think that they are right and they continue to doing the wicked things. అంతే, కానీ తప్పక వాళ్ళకి పనిష్మెంట్ వస్తుంది. But for sure these people will be punished. ఒకటి కాదు రెండింతలు. ఎందుకంటే నాకు దేవుడు తోడుగా ఉన్నారని చెప్పి అబద్ధ సాక్ష్యం పలికారు చూడు, దానికి శిక్ష. They will have double fold because they have been wrongly claiming that the Lord is there with them. కదా, నాకు మీరున్నారు కదా అని మనం చెప్తాము. Now we say, Lord, you are there for me. కానీ నిజమా But is that a truth? అని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. But is it really true? మీరున్నారు అని చెప్పిన నోరే లేరు అన్నట్టు మాట్లాడుతుంది. Now when you say that, yes, Lord, you are there, but the same mouth will speak as if you are not there. అక్కడే తెలిసిపోతుంది నువ్వు కరెక్ట్ గా ఉన్నావా లేదా అన్నది, దేవుని యొక్క ఉపవాసంలో ఉన్నావా లేదా అని. And but the same thing will be able to know whether you are in the fasting that is pleasing the Lord or not. కానీ నీరు కట్టిన తోట వలె పచ్చని జీవితము, వయసుతో సంబంధం లేకుండా మంచి సంతోషకరమైన జీవితం మీకు దొరుకుతుంది. And you will be getting, irrespective of your age, you will be getting a wonderful, healthy life. దేవుడికి ఉపవాసం ఏంటి? నీ వలన ఎదుటి వాళ్ళకి యూజ్ అవ్వాలి, నీ వలన ఎదుటి వాళ్ళు కష్టం నుండి బయటికి రావాలి, నీ వలన ఎదుటి వారికి సంతోషం ఉండాలి, నీ వలన ఎదుటి వారికి వీళ్ళ దగ్గరికి వెళ్తే నేను తప్పక ఆ బంధకాల నుండి బయటకు వస్తాను, ఇక్కడికి వెళ్ళి మాట్లాడానంటే నాకు ఏదో ఒక వే దొరుకుతుంది అన్న ఆలోచన ఉండాలి. కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళినా వేస్టే, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వేస్టే అన్న ఆలోచన వచ్చింది అని అంటే డేంజర్ అది. Now any person coming to you, they have to come with an intention that if I go to this person and speak about my problem, I will have deliverance, I will have happiness, I will have joy. But it shouldn't be contrary, wherein if I go to this person or that person, it doesn't matter because I'll not be getting the solution. It's a very dangerous thing. అంజూరపు చెట్టు ఏమంది? What did the fig tree say? నాకు రాజుగా ఉండవా అని ముళ్ళ చెట్టు అన్నప్పుడు అంజూరపు చెట్టు ఏమంది? When the thorny shrub has come there and asked the fig tree, నేను దేవుడి పని చేయడానికి వచ్చాను, రాజుగా ఉండటానికి కాదు అని. then the fig tree would say that I have come here to do God's work, but I am not to be as a king. నన్ను దేవుడు చూసినప్పుడు నేను పళ్ళు నిండుగా కాసి రెడీగా ఉండాలి. When the Lord sees me, I should be fruitful to him. నా దేవుడు నన్ను చూడటానికి ఎప్పుడైనా రావచ్చు. My God can come at any point of time. ఆ సమయంలో నేను రాజు పనులు చేసుకుంటూ వెళ్తే నేను కాపు కాయలేను. And in that time when the Lord comes to me, if I'm doing the works of the king, I will not be able to be fruitful. అలాగే ఒలివ మొక్క ఏమంది? In the same way, what did the olive plant say? అయ్యో నేను చేయలేను, దేవుడు నన్ను తీసుకొచ్చింది ఆరోగ్యానికి ఉపయోగపడటానికి, నా ఆకులు ఉపయోగపడటానికి, నా తైలం ఉపయోగపడటానికి అని పిలిచారు. నేను పక్కకు వెళ్ళానంటే వీటి వలన ప్రపంచంలో మనుషులకి ఏ విధంగా నేను సహాయపడతాను? నేను రాను. The olive tree clearly says that the very purpose the Lord has put me here so that my oil, my leaves will be helpful and give health to many people. Leaving all these things, I will not come there to be a king. అలాగే ద్రాక్ష చెట్టు కూడా మీరు ఒక్కొక్కరిని ఏ విధంగా దేవుడు ఏర్పరచుకున్నారో దాని యొక్క పనిని మీరు జరిగించడం చాలా ముఖ్యము. It's very important for what purpose the Lord has appointed you. It's good that you confine yourself to that. లేకపోతే ఏమవుతుంది? ముళ్ళ చెట్టులాగా తయారవలసి వస్తుంది. Else you will be like an thorny shrub. కాబట్టి దేవుడు ఏ పనికి నియమించారో ఆ పనికి తగ్గట్టుగా నువ్వు పని చేయాలే గాని ముళ్ళ చెట్టులాగా అధికారం చెలాయించకూడదు. So for whatever purpose the Lord has appointed you, anointed you, you have to do the same work and never behave like that thorny shrubs. అప్పుడు 11వ పాయింట్ ఏమని చెప్తాను? Then the 11th point. కదా, అంటే నువ్వు ఈ విధంగా
ఏదైతే 9 పాయింట్లు చెప్పానో ఒక్కొక్కటి పరీక్షించుకుంటూ నువ్వు దేవుడికి ఇష్టమైన ఉపవాసంలోనికి వచ్చినప్పుడు పాడైనవి నువ్వు బాగు చేసుకునే సమర్థుడు అని నీకు పేరు పెట్టడం జరుగుతుంది. And when you follow all the 9 points and you come into the 10th point, which is your fasting is pleasing to the Lord, and as mentioned in Isaiah 58 chapter verses 11 and 12, you will be the retriever and you will be the repairer of the streets and the ways. నువ్వు ఏదైతే పడగొట్టావో దాన్ని మరలా నువ్వు కట్టవు అన్న పేరు కూడా నీకు పెట్టబడి ఉంటుంది. Whatever you have destroyed, and you will never rebuild that again, and that's the name given to you. 12వ పాయింట్, దేవునికి ఇష్టమైన నీ ఉపవాసంలో దేవుడే ఉంటారు. And the 12th blessing, and in the fasting that is pleasing to the Lord himself will be there. దేవునికి ఇష్టమైన నీ ఉపవాసంలో దేవుడు ఉంటారు. And the fasting that is pleasing to the Lord, and in that your fasting, the Lord will be there. అలాగే దేవుడికి ఇష్టమైన ఉపవాసంలో ఇన్ని మేలులు ఉంటాయి. And the fasting that is pleasing to the sight of the Lord, you will have so many blessings over there. కదా, లాస్ట్ గా ఇది ప్రవక్తలకి ఇచ్చే సూచన. మాథ్యూ 10:10 లాస్ట్ గా చూడండి. Let's go to Matthew 10:10. This is a sign given to the prophets. మత్తయి సువార్త 10వ అధ్యాయము 10వ వచనము. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణంలోనైనను గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళే వరకు అతని ఇంటినే బస చేయుడి. అంతే. అంటే మీ ఇంటికి రావాలనే రూల్ లేదు. మీరు విన్న వాక్యంతో సహవాసం చేసి ఉంటారు చూసారా, వాళ్ళని చూసి ప్రవక్తలు అంటారు వీళ్ళు వాక్యంలో నిలబడి ఉంటారు, వీళ్ళు వాక్యంలో మీరు వెంటనే నిలబడతారు, వీళ్ళు చెప్తే వింటారు, పోనీ వాళ్ళకి అండర్స్టాండ్ చేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అన్న మంచి సాక్ష్యం మీరు కలిగి ఉండాలి ప్రవక్తల దగ్గర. And when you have a very good fellowship with the word of God, the prophets, when they see you, they will have their hearts filled with joy, and they will say, yes, these are the right people. These people will listen to whatever the God tells them. These people will change, and this is the kind of testimony you should be having. వాళ్ళు చూస్తారు నీలో యోగ్యత ఉందా లేదా అన్నది చూస్తారు. నీ మాట తీరు, నీ ప్రవర్తన, నువ్వు ఆలోచించే విధానము, నువ్వు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నది ఇవన్నీ ప్రవక్తలు చూస్తారు. And the prophets will be దేవుడు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నారు అంటే దానికి అర్థం ప్రవక్తలు చూస్తున్నారనే అర్థం, మనుషులు కాదు వాళ్ళేమి. The prophets will be observing you of your worthiness and your words, your actions, your thoughts, and when the prophets are seeing, or when the Lord is seeing you, it means that the prophets are seeing you, and that is not any kind of human being. నిజంగా మీరు ఆ విధంగా మంచి టెస్ట్ మనీ కలిగి ఉన్నారు అని అంటే ఆ ప్రవక్తలు ఏమంటారు, నిన్ను చూసి నీకు శుభము అని చెప్తారు. And when you have such kind of good testimony, when the prophets see you, they will say, all good to you, God bless you. ఈ రోజు ప్రవక్తలు ఒకటే చెప్పాలి. And from this day onwards, the prophets should speak only one thing. ఏ ఫ్యామిలీని మీట్ అవుతున్నా, ఎవరైనా కలుస్తున్నా షలోమ్ అని చెప్పాలంటే నీకు సమాధానం కలుగును గాక అని మీరు చెప్తున్నారంటే హృదయపూర్వకంగా వాళ్ళని యాక్సెప్ట్ చేసి పలుకుతున్నారు అని అర్థం. ఒకవేళ ఏదో ఇంప్రెస్ చేయాలని పలికారంటే మిమ్మల్ని ఉత్తరవాదిగా చేస్తారు. And when the prophets, whenever they speak, whenever they meet anyone or talk to anyone, they should first say shalom. It means peace be unto you. And if the prophets do not do this according to the word of God, and they do it casually, and the Lord will hold the prophets responsible for this. కానీ మీకు ఒకటే చెప్తున్నా, వాళ్ళు మీకు చెప్పేటటువంటి ప్రవర్తన, ఆ విధమైన రిసీవింగ్ మీకు ఉండాలి. And one important thing I would like to tell you is you should be having that kind of behavior and receiving, so that the prophets can come and talk to you. Next verse 13వ వచనం. 11వ వచనం. మరియు మీరు ఏ పట్టణంలోనైనా గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి నుండి వెళ్ళే వరకు అతని ఇంటినే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వరకు శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకు వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఇది వాక్యం ఉంది కాబట్టి దేని మీదన మీరు దృష్టి పెట్టవలసిందే. As the scripture says, so you have to have your focus on this. మీరందరూ
భయపడవలసిన పని లేదు. మీరందరూ అదే స్థాయిలో, అదే స్థితిలోనే మీరందరూ ఉన్నారు. You need not fear about this thing, but because you are there in a very good position spiritually. 14th verse. 14వ వచనం. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సోదోము గొమొర ప్రదేశముల గతి ఓర్వదగినదై ఉండునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అలాగే లూక్ 10 verse 5. లూక్ 10 verse 5. లూకా సువార్త 10వ అధ్యాయము 5వ వచనం. త్రోవలో ఎవరినైనను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటినైనను ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి సమాధానము అగును గాక అని మొదట చెప్పుడి. ఇది ప్రవక్తలు తెలుసుకోవాల్సిన విషయము. Now this is what Luke 10 verse 5 the prophet should be knowing. మీరు ఒకరి ఇంటికి వెళ్తున్నారు అన్న, ఒకరిని కలవడానికి వెళ్తున్నారు అనన్నా, ఆ కుటుంబంలో సమాధానం కలుగును కాక అని మీరు ఫస్ట్ వాళ్ళకి చెప్పాలి. ఎవ్వరికి మీరు ఏ పనికి వెళ్తున్నారో మధ్య మధ్యలో అన్ని పనులు చూసుకుని ఆ పని చేర్చుకోవడం కాదు. ఫస్ట్ వెళ్ళి ఆ పని చేసుకుని మిగతా పనులు చేసుకోవాలి. Now this is to the prophets. Whenever you visit any house or any family, the first thing is you shouldn't be thinking that okay, let me finish all these works and go to this family. No, first you have to visit this family, finish that work, go there and say peace to this house, finish that work there, and then you go on your work. మీరు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు గుమ్మం దగ్గరే మీరు అక్కడ పలికి మీరు లోపలికి వెళ్ళాలి. And the prophets, whenever you go to any house, stand at the entrance of the door and then you say peace to this house, and only then move into that house. వాళ్ళ షాప్స్ కు వెళ్ళినా సరే మీరు వెళ్ళాలి. Whenever you go to the shops also say the same thing, peace. అక్కడికే చెప్పాలి, ఈ షాప్ లో దేవుని సమాధానం ఉండును గాక అని చెప్పి వెళ్ళాలి. And you have to say peace to this shop and then enter inside. అప్పుడు ఆ సమాధానము వారి పిల్లల జీవితంలోను, షాప్ లోను, వాళ్ళ బిజినెస్ లోను, ఎంటైర్ వారి ఫ్యామిలీ అందరి మీద నిలుస్తుంది. And then when you claim that particular peace will be there onto the children, their family, their business, everything. 6వ వచనము. Verse 6. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. అది మిగతా వారి చేతిలో ఉంది. And if a son of peace is there, your peace will rest on it, and if not, it will return to you. మీరు అటువంటి విధేయత కలిగి ఉన్నారంటే ఒకటండి, ప్రవక్తలు ఏం చెప్తారండి? Now what will the prophets say? వాళ్ళు చెప్పడం వల్ల మీ నుండి ఏం ఆశిస్తారు వాళ్ళు? Now what is that they are expecting from you? మీ మంచిగా చెప్తారు. It is for your own good. నెక్స్ట్ వర్స్. Verse 7, 7వ వచనం. వారు మీకు ఇచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు, ఇంటింటా తిరగొద్దు. తిరగవద్దు. మరి ఎందుకు పాస్టర్లు ఇంటింటా తిరుగుతారు? Now why is that the pastors go around to house? ఎందుకు తిరుగుతారు? Why is that they go around? ఇక్కడ ఏమన్నారు? ఇంటింటా తిరక్కని మీరు అని అన్నారు. No, it's clearly mentioned that you don't be that hopper of the houses. నెక్స్ట్ వర్స్. Now verse 8. మరియు మీరు ఏ పట్టణంలోనైనను ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టు వాటిని తినుడి. అంతే, చేర్చుకుంటే అంటే మీ ప్రవర్తన, మీ ఆలోచనని వాళ్ళు గుర్తుపట్టగలుగుతారు. Now your behavior, your thinking of process, they will be able to identify. నువ్వు యథార్థంగా రిసీవ్ చేసుకుంటున్నావా, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నావా అనేది గుర్తుపట్టగలుగుతారు. They will identify whether you are with all uprightness you are receiving or not. నెక్స్ట్ వర్స్. Verse 9. అందులోనున్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. అంతే, నీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు అక్కడికి వచ్చి ప్రార్థన చేసి, అక్కడ ఎవరైనా రోగంతో ఉంటే వాళ్ళకి ప్రేయర్ చేసి వాళ్ళు వెళ్తారు. And if there is any kind of sickness in your house, the prophets will come, they will pray and they will heal you and go. 10 and 11. 10-11 వచనాలు, verses 10 and 11. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము, అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకున్నాడని చెప్పుడి. అంతే, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అని మాత్రం చెప్పాలి. They have to say that the kingdom of the Lord has come near you. సమాధానం కలుగును గాక అని మీతో చెప్పారంటే దేవుడు మీ ఇంట్లోకి వచ్చినట్టే. అందుకు వాక్యం క్లియర్ గా ఉంది. సమాధాన పాత్రుడు అంటే ఆ ప్రవక్త వెనకాల యెహోవా మహిమ ఉంటుంది, ఆ ప్రవక్త ముందు దేవుని యొక్క నీతి కూడా ఉంటుంది, మనుష్య కుమారుడు. And behind that prophet, when the prophet comes to your house, you have the glory of the Lord and of the Lord Jesus Christ. అర్థమైందని అనుకుంటున్నాను. I believe that you all understood. షలోమ్ అలైకుం.
షలోమ్. పీస్ టు యూ.